ఎన్ని కిలోమీటర్లు అంతగా నాకు ఐడియా లేదు, కానీ అన్ని కిలోమీటర్లు నడిచారు కాలు గత మట్టిలో అలాగా నడుచుకుంటూ వెళ్ళి ఆయన మొత్తం. ఇప్పుడు మీరు వెళ్ళి చూడండి కాకపోతే ఇప్పుడు మొత్తం అన్ని రోడ్లు వేశారు మొత్తం. ఇప్పటి వరకు దాన్ని ఎవరు పట్టించుకోవాలా నా దృష్టిలో అయితే. అన్న సూపర్. ఆంధ్రాలో అంటే ఆయన తోట తీస్తామని తోలు తీస్తా అంటున్నారు, ఇంకా వైసీపీ లీడర్ని అంటున్నారు. ఆయన అంటే ఒక మినిస్టర్గా ఉండి అలాంటి అనొచ్చు అంటారా? మొన్న రోడ్లు వేసినప్పుడు కూడా తొబ్బిమ్మలు చూశారు, అంటే ఎంత థిక్నెస్తో వేసారు అని చెప్పేసి. అది కూడా పేరు చెప్పు. మార్పు అంటే ప్రజల్లోనే రావాలి. ప్రజలు ఎవరిని ఎన్నుకున్నా ప్రజలు మంచిగా చూసుకుంటారు. ప్రజలు ఎవరికి కావాలనుకుని ఈసారి లాస్ట్ టైం జగన్ అనుకున్నారు, ఇప్పుడు మారి చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ అనుకున్నారు. సో రేపు గేమ్ చేంజర్ ఆడడానికి వచ్చినప్పుడు ఎక్కువ పుష్ప కాంట్రవర్సీ ఎక్కువ అవుతాయని చెప్పి విజయ్ దేవరకొండ సినిమాలో రౌడీ సీఎం అంటారు కదా, ఇందులో మంచి సీఎం అయినా రేవంత్ రెడ్డి గారు సూపర్ సీఎం. పవన్ కళ్యాణ్ గారు కూడా ఏం చెప్తున్నారంటే మామూలు అదే, ఆయన కూడా అదే బాధ. ఇంకా పవన్ కళ్యాణ్ గారు అక్కడ పాలన ఎలా ఉందనిపించిందండి మీకు? మీ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ కదా, బాగానే ఉందనుకున్నారు. అంటే ఆయన తోట తీస్తామని తోలు తీస్తా అంటున్నారు, ఇంకా వైసీపీ లీడర్ని అంటున్నారు. ఆయన అంటే ఒక మినిస్టర్గా ఉండి అలాంటి అనొచ్చు అంటారా? అనొచ్చు అనేది మాకైతే తెలియదు. అంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు ఏ సినిమా కోసం మీరు బాగా ఇష్టం? ఓజియా లేకపోతే ఇంకేంటి? హరిహర వీరమల్ల. పవన్ కళ్యాణ్ గారి గురించి ఇంకేం చెప్పమంటే చెప్తారు మీరు? అంటే మీకు ఏమనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారిని చూసినప్పుడు? మీకు ఏమనిపిస్తుంది? సినిమాల్లో కంటిన్యూ అవ్వాలనిపిస్తుందా, రాజకీయాల్లో కంటిన్యూ అవ్వాలనిపిస్తుందా? రెండు చేయాలనిపిస్తుంది. మూవీసేనా? పవన్ కళ్యాణ్ మూవీస్లోనే అంటే మరి ప్రజల వైపు ప్రజల వైపుగా అంటే అది వాళ్ళ సైడ్ ప్రజలు చెప్పేది. మన సైడ్ అంటే మాత్రం ఖచ్చితంగా మూవీస్. అంటే పవన్ కళ్యాణ్ గారి పాలన గురించి మీరేం చెప్పమంటే ఏం చెప్తారు? ఎలా ఉందండి పాలన? పవన్ కళ్యాణ్ పాలన బాగుందండి. బాగుందంటారా? బాగుంది నిజంగా ఆయన. ఎందుకంటే మొన్న రోడ్లు వేసినప్పుడు కూడా తొబ్బిమ్మలు చూశారు, అంటే ఎంత థిక్నెస్తో వేసారు అని చెప్పేసి. అది కూడా బాగుంది. అంటే ఆయన సెక్యూరిటీలో ఒక నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ వచ్చాడని చెప్పేసి మొన్న ఒక ఆయన పట్టుకున్నారు. ఆయన అయినా సరే నేను సెక్యూరిటీ లేకపోయినా సరే నేను వెళ్తాను ప్రజల్లోకి అంటున్నాడు. అంత రిస్క్ చేయడం అవసరం అంటారు? ఆయన ఉండి ఎక్కడుండైనా పాలన చేయొచ్చు కదా. రిస్క్ చేయడం అవసరమా అంటే ఇప్పుడు ఆయన ఇవాళ డిప్యూటీ సీఎం అయింది కాబట్టి కంపల్సరీ రిస్క్ చేయాల్సి. అంతేనంటారా? అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక మార్పు తీసుకొచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా ఆంధ్ర రాజకీయాల్లో? కంపల్సరీ తీసుకొస్తారు. ఇంకేంటి పవన్ కళ్యాణ్ గారి పాలన ఎలా ఉందండి ఆంధ్రప్రదేశ్లో? పర్వాలేదండి, బాగా ఉందా? బాగా. ఆయన తోలు తీస్తా తాట తీస్తా అంటున్నాడు కదా ఆయన. వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వెళ్తున్నారు. పాత వాళ్ళగా మాటలు చెప్పే కాకుండా చేతలతో బాగానే చేస్తున్నారు. అంటే ఆయన ఒక మార్పు తీసుకొచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నారా మీరు? మార్పు అంటే ప్రజల్లోనే రావాలి. ప్రజలు ఎవరిని ఎన్నుకున్నా ప్రజలు మంచిగా చూసుకుంటారు. ప్రజలు ఎవరికి కావాలనుకుని ఈసారి లాస్ట్ టైం జగన్ అనుకున్నారు, ఇప్పుడు మారి చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ అనుకున్నారు. వీళ్ళిద్దరూ బాగా చేస్తారని నమ్ముతున్నారు. వీళ్ళిద్దరూ బాగా అయిపోతే తర్వాత నెక్స్ట్ అనుకుంటారు. అంతేనంటారా? అంతే అంటారు. అంటే మీకు హోప్స్ ఉన్నాయి అసలు బాగా చేస్తారని నమ్ముతున్నారు, చేంజ్ తీసుకొస్తారని అనుకుంటున్నారు? లాస్ట్ 5 years కంటే వీళ్ళు బెస్టే అనిపిస్తుంది ఇప్పటికే వరకే. చేతల్లో బాగుంది, మాటల వరకే ఇప్పటి వరకే మాట్లాడకపోయినా చేతల్లో చూపెడుతున్నారు. రోడ్లు రీసెంట్గానే బాగానే ఉన్నాయి, అంతా బాగానే. అంటే పుష్ప గురించి వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చారు, ఇందులో ఏ తప్పు జరగలేదు, అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడం కరెక్టే, రేవంత్ రెడ్డి అలా చేయడం కరెక్టే, అన్నీ కరెక్ట్గానే జరిగినాయి, కొంచెం స్పీడ్గా స్పందించి ఉంటే బాగుండేది, సరిగా కరెక్టే. ఆ రోజు పిల్లోడికి జరిగినప్పుడే 1 or 2 daysలో తను వెళ్ళి దగ్గరుండి పరామర్శించుంటే బాగున్ను. తన తప్పు కూడా కాదు, తన ప్రమోషన్లో తను బిజీగా ఉండడం వల్ల దానివల్ల కొంచెం డిలే చేసుకున్నాడేమో, అది ఇండస్ట్రీ మీద పడింది. రియలైజ్ అయ్యాడు ఇప్పుడు, కాకపోతే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. అంటే కొంచెం తగ్గి ఉంటే సరిపోయేది అంటారా అల్లు అర్జున్? రెండోసారి ప్రెస్ మీట్ పెట్టకంటూ ఉంటే బాగుండేది. అంటే ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఈ స్టేట్మెంట్ కరెక్ట్గా ఇచ్చారంటారా? ఆయన లాస్ట్లో స్పందించినా కానీ ఏదైనా తను సినీ ఫీల్డ్ నుండి వచ్చాడు కాబట్టి తను మాట్లాడింది కూడా కరెక్టే. అటు ప్రభుత్వాన్ని తిట్టకూడదు, ఇటు తన కుటుంబం అయిన అల్లు అర్జున్ని కూడా ఏ మాట అనకంట తన విధంగా మాట్లాడడం కరెక్టే. అక్కడ సినీ వాళ్ళు ఒకవైపు చూశాడు, తన ఫ్యామిలీని ఒకవైపు చూశాడు. మీరు పవన్ కళ్యాణ్ గారు ఏ సినిమా కోసం ఎగరగా? ఓజీ, కంపల్సరీగా ఓజీ గురించి వెయిటింగ్. ఓకే, థ్యాంక్ యూ. ఇది ఖచ్చితంగా చెప్పాల్సిందే. మీకు ఇష్టమైన హీరో ఎవరు? పేరు చెప్పు చాలు, పేరు చెప్పు. ఎందుకు ఇష్టం ఆయన అంటే నీకు? ఎందుకు ఇష్టం ఆయన అంటే నీకు? ఇష్టమా డాన్స్ ఇష్టమా? ఏమి ఇష్టం నీకు? ఫైట్స్ ఇష్టమా? ఆయన డైలాగ్స్
పవన్ కళ్యాణ్ గారు ఏ డైలాగ్ నీకు బాగా గుర్తుంది? పవన్ కళ్యాణ్ గారు ఒకటి అంటూ ఉంటారు కదా, మ్యాన్ రోజు ఉంటుంది ఎలా మెడ మీద వేసుకుంటుంది. మీకండి మీకు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ విషయం పుష్ప గురించి 2 గురించి సంధ్యా థియేటర్ గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది గొడ్డల దాకా తెచ్చుకున్నారు గోటుతో పోయేదాన్ని అని చెప్పేసి. ఆ డైలాగ్ మీరు ఎలా అనాలిసిస్ చేస్తారు? పుష్పలో కూడా డైలాగ్ ఏదో ఉంటుంది కదా, మీరు గన్నులతో మాట్లాడతారో మేము గొడ్డలతో మాట్లాడుతాం అంటారు కదా. సో ఆయన కూడా అలాగే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో రేపు గేమ్ చేంజర్ ఆడే లాంచ్కి వచ్చినప్పుడు ఎక్కువ పుష్ప కాంట్రవర్సీ ఎక్కువ అవుతుందని చెప్పి ముందే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందని చెప్పి అనుకుంటున్నాను. తెలివిగా ముందే దీంతో స్టేట్మెంట్ చేశారు. మళ్ళీ గేమ్ చేంజర్లో ప్రతి మీడియా వాళ్ళు పుష్ప 2 అని మాట్లాడతారు. సో దానికి ఒక స్టేట్మెంట్ ఇచ్చేసారు కాబట్టి రేపు అడిగినా సరే ఆల్రెడీ స్టేట్మెంట్ పాస్ చేశాక దాని గురించి మాట్లాడని చెప్పి సింపుల్గా తప్పించుకుంటారు. అంటే ఆయన చెప్పిన మాటలు అంటే ముందే ఉంటే బాగుండేది అనేది కరెక్ట్గానే అనిపించిందా మీకు? ఎలా అనిపించింది అంటే ఇది ముందే పరామర్శించుండి వాళ్ళకి అంతే కదా 100% అది కరెక్ట్. మరి యాక్చువల్గా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. ఏదో అల్లు అర్జున్ గారు జైల్లో కొలబోర్డ్ చేసినట్టు అందరూ పోయి లైన్ కడిచారు, హాస్పిటల్కి ఎవరు వెళ్ళలేదు. సో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత అందరూ హాస్పిటల్కి వెళ్ళి ఒక్కొక్కరు పరామర్శించి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జరిగింది. ఏదో ముందే చేస్తుంటే ఈ పాటికి చెత్త చెదారం కాంట్రవర్సీ అయ్యేది కాదు, ముందే చేస్తుంటే అయిపోయేది. ఆయన రేవంత్ రెడ్డి గారికి కూడా ఒక కాంప్లిమెంట్ ఇచ్చారు. ఆయన కూడా కరెక్ట్గానే చేశాడు, ఆయన తప్పుగా ప్రవర్తించలేదని చెప్పి. ఆయన ఎప్పుడు బెస్ట్ అంటే బెస్ట్. ఆయన పైనుంచి వాళ్ళ కింద నుంచి వచ్చిన సీఎం ఆయన. సో మన విజయ్ దేవరకొండ సినిమాలో రౌడీ సీఎం అంటారు కదా, ఇందులో మంచి సీఎం అయినా రేవంత్ రెడ్డి గారు సూపర్ సీఎం. ఓకే అండి, థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అల్లు అర్జున్ గారి విషయంలో రేవంత్ రెడ్డి గారు కరెక్ట్గానే చేశారు, అల్లు అర్జున్ కొంచెం తొందరగా స్పందించుంటే బాగుండేది, గోడుతో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకొచ్చున్నారు, అంతే తప్ప ఏం లేదన్నారు. మీకేమనిపించింది అసలు మొత్తం ఎంటైర్? నా పేరు మల్లికార్జున. ఏంటంటే సార్, ఇప్పుడు సంధ్యా థియేటర్కి వెళ్ళారు కదా అల్లు అర్జున్ గారు. ఆ సంధ్యా థియేటర్కి వెళ్ళడమే ఆడ మామూలు పోలీస్ కమిషనర్ మామూలు మేనేజర్కి, హాల్ మేనేజర్కి పర్మిషన్ ఇవ్వలేదు. ఎందుకంటే హెవీ క్రౌడ్ ఉంటుంది, ఏదైనా జరగచ్చు అనే ఉద్దేశంతో అల్లు అర్జున్ అందులో నేషనల్ అవార్డు విన్నర్ కాబట్టి, ఒక పాన్ ఇండియా మూవీ కాబట్టి అది మంచి క్రౌడ్ వస్తుంది, ఆడకి వెళ్ళొద్దని చెప్పి వాళ్ళు ముందే చెప్పారు. సిపి వాళ్ళు మేనేజర్ గారికి చెప్పారు. కానీ అల్లు అర్జున్ గారు అతి పనిగా అక్కడికి వెళ్ళారు. ముషీరాబాద్ నుంచి ఓపెన్ టాప్లో ఎక్కి మామూలు చేసుకుంటూ పోయారు, క్యాన్వాస్ చేసుకుంటూ పోయారు. అది చాలా తప్పండి నా ఉద్దేశంలో, చాలా తప్పది. అక్కడికి వెళ్ళారు, తర్వాత క్రౌడ్ అది ఇష్యూ జరిగింది. ఫస్ట్ అది మామూలు పబ్లిక్గా మనకి దాంట్లో అంతా సిపి గారు కానీ యూట్యూబ్లో కానీ అన్ని మీడియాలంతా చూపిస్తున్నారు. ఏమని చూపిస్తున్నారు? ఆ గేటు మామూలు మూసేమని చెప్తున్నారు. ఎవరు? అర్జున్ గారు, అల్లు అర్జున్ గారు. ఈ బౌన్సర్లు వచ్చేసి ఆ గేట్ మూసేసారు. ఆ గేట్ మూసేసలేకే అప్పర్ బాల్కనీ అక్కడ వరకు ఫుల్ అయింది. తర్వాత ఇప్పుడు ఒక 10% అయింది అనుకో, 90% ఉన్నది కదా, ఆ 90% లోయర్ బాల్కనీలోకి వెళ్ళిపోయారు. మొత్తం వెళ్ళిపోవడం, అక్కడ తొక్కిసలాట జరగడం ఇదని జరిగింది. తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా బయట మామూలు ఎంట్రన్స్ అప్పుడు కూడా మామూలు ఈ బౌన్సర్లు అంతా మామూలు మామూలు ఎక్కువ మంది 40 మెంబర్స్ బౌన్సర్స్ అవన్నీ ఆ తొక్కిసలాట్లో అప్పుడు ఆ రేవతి నాయకి మామూలు ఈ ఊపిరాడక ఆక్సిజన్ అందక వాళ్ళ బాబు కానీ అంత అట్నే చేత్తో ఒకటి పట్టుకొని ఆడ పడిపోయి మామూలు ఆయన ప్రాణాలు కోల్పోయింది. ఈ అతను కొడుకు వచ్చేసి మామూలు ఇప్పుడు హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. ఇంకా ఏమని కూడా తెలియలేదు, బాగుందంటారు బాగాలేదంటారు తెలియటం లేదు. కానీ ఇది ఇన్సిడెంట్ జరిగింది రాత్రి 11 గంటల జరిగింది. సిపి గారు అక్కడికి వెళ్ళాము, మామూలు మీరు వెళ్ళిపోండి సార్, ఇక్కడ ఒక ఆమె చనిపోయింది అని చెప్పారు. రేవతి ఆమె చనిపోయింది సార్, ఒక బాబుకి మామూలు ఇట్లా సీరియస్గా ఉన్నది అని చెప్పారు వాళ్ళు. అయినా కానీ నేను పోనని భీష్మించి కూర్చున్నాడు. అది ఓకే అండి, చెప్పాడు కూడా, అది ఓకే, వదిలేద్దాం. కానీ రాత్రి జరిగింది ఇన్సిడెంట్, అది 11 గంటలకి. తెల్లారు కూడా నాకు తెలియదు అనడం చాలా తప్పు కదండి. అవును, అది ఏం చిన్న ఇష్యూ అండి, అది చిన్న ఇష్యూ. అది ఎంతో క్రౌడ్ వచ్చారు, అది మామూలు జరిగింది. నాకు తెల్లారు కూడా తెలియదండి. మరుసటి రోజు పోతే ఎలా ఉండదండి? హ్యూమన్ బీయింగ్ అనేది ఉన్నారు మానవుడు, అవునా కాదండి? చనిపోయింది ఓకే, అది జరిగిపోయింది, ఎట్లా జరిగింది అది మనం అనుకుందాం. కానీ పోయి పరామర్శించాలి కదా. తెల్లారిపోయి కానీ పరామర్శించుంటే ఇంత దూరం వచ్చిండేది కాదు ఇష్యూ. హైకోర్టు దృష్టికి వెళ్ళి ఉండేది కాదు, అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడి ఉండేవాళ్ళు కాదు, ఇంత దూరం కూడా ఇష్యూ అయ్యిండేది కాదు. చాలా చిన్న సమస్యతో అది మామూలు అయిపోయిండేది. ఏంటంటే అక్కడ పోయి మీకు హెల్ప్ చేస్తాం, నేనున్నాను, భరోసా అని అప్పుడే కానీ చెప్పండి, ఇంత దూరం రాదు. ఇది పబ్లిక్ వెళ్ళిపోయి రేవంత్ రెడ్డి గారికి అసెంబ్లీలో వెళ్ళిపోయి ఇంత ఇష్యూ అయ్యేదానికి కారణం పరామర్శ లేదని నా ఉద్దేశం. అదే పవన్ కళ్యాణ్ గారు కూడా అదే మాట చెప్పారు. మీరు పవన్ కళ్యాణ్ గారు కూడా ఏం చెప్తున్నారంటే మామూలు అదే, ఆయన కూడా అదే బాధ. వెళ్ళి మాట్లాడలేదే, ఏది ఇది పరామర్శించి వాళ్ళకి హెల్పింగ్ నేను చేస్తానని చెప్పలేదే, ఓటుతో పోయేది గొడ్డల దాకా తెచ్చుకున్నారు అని అన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇదే ఇష్యూ. ఫస్టే పోయి కానీ పరామర్శించేసి ఉంటే
మీకు మేము ఉన్నాను భరోసా ఉన్నామని ఇప్పుడు ఎట్లా చెప్తున్నారో అలా చెప్పేసి ఇంత దూరం రాదు అసలు. ఇది హైకోర్టు దృష్టికి కూడా పోదు. ఈ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడరు, ఏమైండేది కాదు, ఈజీగా ఉండేదని నా అభిప్రాయం సార్. ఓకే అండి, కరెక్ట్గానే ఉంది. అది మీకు ఇష్టమైన హీరో ఎవరు? నాకు ఇష్టమైన హీరో పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారా? పవన్ కళ్యాణ్ గారు ఏ సినిమా కోసం ఆత్ర వెయిటింగ్ ఏకరగా? ఏకరిగా అంటే ఓజీ కోసం. ఓజీ కోసమా? ఓజీ కోసం. ఆయన అంటే ఓజీ చేయడానికి ఇంకా టైం దొరకట్లేదు. ఆయన ఇంకా అందరూ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఆయన ఎలా ఉంది, రాజకీయాలు ఎలా అనిపిస్తుంది ఆయనకి? రాజకీయాలు అంటే బాగానే ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే చూస్తున్నాం, మొన్న షిప్లో కానీ ఇవి కానీ ఇంకా మొన్న రీసెంట్గా మా ఊరు కూడా వచ్చాడు. ఉయ్యూరు, విజయవాడ అటు సైడ్ మొత్తం రోడ్లన్నీ గతుగతుగా అన్నీ ఉంటే అవన్నీ రోడ్లన్నీ వేయించారు. నెక్స్ట్ అరకులో ఆ కొండ మీదకి మొత్తం అదంతా నడిచి ఎన్ని కిలోమీటర్లు అంతగా నాకు ఐడియా లేదు కానీ అన్ని కిలోమీటర్లు నడిచారు కాలు గత ఆ మట్టిలో అలాగా నడుచుకుంటూ వెళ్ళి ఆయన మొత్తం ఇప్పుడు మీరు వెళ్ళి చూడండి కాకపోతే ఇప్పుడు మొత్తం అన్ని రోడ్లు వేశారు మొత్తం. ఇప్పటి వరకు దాన్ని ఎవరు పట్టించుకోవాలా? నా దృష్టిలో అయితే అన్న సూపర్. ఆంధ్రాలో ఒక మార్పు వచ్చేస్తుందని అనుకోవచ్చు అంటారా? పక్కా అది పక్క నా నుంచి అయితే పక్క. వేరే వాళ్ళు ఎలా అనుకుంటున్నారో తెలియదు కానీ నా నుంచి అయితే ఆయన వైసీపీ లీడర్లకి వార్నింగ్లు కూడా ఇస్తున్నారు, తోడిస్తా తాడిస్తా అని. అవునవును. ఏంటి అది ఏమనిపించింది మీకు? అలా అనొచ్చంటారా? దాని గురించి అంటే రాజకీయాల గురించి మనం ఎక్కువ చెప్పుకోకూడదు. ఇంకా ఆయన అంటే ఇంకా అంతే, అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది చూస్తే తెలిసిపోద్ది ఆటోమేటిక్ జనాలకి. ఇంకా మనం ఏం చెప్పాలి. నెక్స్ట్ టైం కూడా కూటమి సర్కార్ వచ్చే అవకాశం ఉందంటారా? నెక్స్ట్ టైం కూడా ఇంకా పవన్ కళ్యాణ్ వస్తాడని నేనైతే అనుకుంటున్నారా? నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే నా ఫస్ట్ ఓటు పవన్ కళ్యాణ్కి వేసా, అందుకే నెక్స్ట్ ఓటు కూడా పవన్ కళ్యాణ్కే. ఆయన నెక్స్ట్ మళ్ళీ సీఎం అయ్యే అవకాశం ఉందని అనుకుంటున్నారా? వచ్చేసారి అన్న అవకాశం ఉందనుకుంటున్నారా? వచ్చే అవకాశం అంటే అప్పుడు మూమెంట్ బట్టి అయ్యే అవకాశం ఉంది. అవకాశం అంటే ఇంకా మంచిగా ఆయన ఏం చేస్తే జనాలకి నచ్చితే ఓట్లు వేస్తే ఆయన గెలుస్తాడు మళ్ళీ. ఓకే, థ్యాంక్ యూ.